హలో ఫ్రెండ్స్, నేను కన్యాకుమారికి వెళ్ళాను. మన ఇండియాలో అది లాస్ట్ పాయింట్. చాలా ఆనందంగా ఎంజాయ్గా ఉండింది నాకు కన్యాకుమారికి. అంటే 2 సార్లు వెళ్ళా కన్యాకుమారి. ఇది ఫస్ట్ ట్రిప్ నేను పోయినప్పుడు ఫ్రెండ్స్తో పోయినా. అంతా మేము లేడీసు. చెప్పలేనంత హ్యాపీనెస్ ఉన్నింది. ఆ నైట్ మేము అక్కడే స్టే చేసాము. కానీ అది సన్ రైజ్ వస్తుందని ఎంతో ఎదురు చూసాము. నైట్ 3 గంటలకు పోయి అక్కడికి ఆ సముద్రం ఒడ్డున మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చూస్తూ ఉన్నాము సన్ రైజ్ ఇంకా వస్తుందని. కానీ మా టైం బాగలేదు ఆ రోజు. ఎందుకంటే మేఘాలు మోడం వచ్చేసింది. ఆ రోజు ఇంకా 6 దాకా సన్ రైజ్ వస్తుందని అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా వస్తుందని చాలా హ్యాపీగా ఉండింది. చూస్తూ ఉంటే ఇంకా వస్తుంది సన్ రైజ్ చూడాలని ఫ్రెండ్స్తో అందరం ఎదురు చూసుకుంటూ ఆ సముద్రం ఒడ్డున అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఫ్రెండ్స్తో అలా వెళ్ళి ఉండండి. అంటే చెప్పలేనన్ని మెమొరీస్ ఇస్తుంది ఆ సన్ రైజ్. నేను అది రాకపోయినా కానీ ఒక ఫోటో తీపించుకున్నా అలా వచ్చినట్టుగా. నేను అక్కడ ఫోటో తీసేవాళ్ళు చాలా వందల్లో ఉంటారు. అక్కడ నైట్ మేము ఆ సముద్రం దగ్గరనే కూర్చొని ఇంకా అక్కడంతా అలా చూస్తూ ఉన్నామన్నీ మేము. ఎంత చెప్పలేనంత మెమొరీస్ అన్నీ ఒక మెమొరీస్గా నాకు మిగిలిపోయినాయి. ఇది సముద్రం మధ్యలో బోట్లో వెళ్ళాము అక్కడికి. అక్కడ ఒక విగ్రహం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీగా ఉండింది. ఏ జ్ఞాపకాలైనా కానీ ఒక